హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నమాల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. సో ఈరోజు కూడా ఒక మంచి కథ అండి మీ పిల్లలకి, అది కూడా అక్బర్ బీర్బల్ది. సో పిల్లలు, మీకు అక్బర్ చక్రవర్తి తెలుసు కదా, ఆయన దగ్గర పనిచేసేటువంటి మంత్రి బీర్బలు చాలా తెలివైనవాడు. అందుకని అక్బర్కి చాలా ఇష్టమైన మంత్రి కూడా బీర్బలే. కథ ఏంటంటే హథేలీ పర్ బాల్ క్యూ నహీ. హథేలీ అంటే అరచెయ్యి అని అర్థం, బాల్ అంటే వెంట్రుకలు అని అర్థం. ఓకే, సాధారణంగా మన మోచేతి నుండి మణికట్టు దాకా ఉండే చేతిపైన సన్నటి వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. మరి అదే చేతి భాగమైన అరచేతిలో మాత్రం వెంట్రుకలు ఉండవు. హథేలీ పర్ బాల్ క్యూ నహీ, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేవు? ఓకే, ఇదే కథ పేరు. సరే, కథలోకి వెళ్ళిపోదామా? एक बार अकबर और बीरबल घोड़ों पर सवार होकर घूमने निकले. रास्ते में एक झरना आया. झरना అంటే జలపాతం. दोनों अपने अपने घोड़े से नीचे उतरे. ఒకసారి అక్బర్, బీర్బల్ ఇద్దరూ కలిసి తమ తమ గుర్రాలపైన ఎక్కి తిరగడానికి బయలుదేరారు. రాస్తే మే ఏక్ ఝర్నా ఆయా, దారిలో వాళ్లకొక జలపాతం కనిపించింది. దోనో అప్నే అప్నే ఘోడే సే నీచే ఉతరే, ఇద్దరు కూడా తమ తమ గుర్రాలపై నుండి కిందికి దిగారు. ఉన్హోనే ఝర్నే మే హాత్ పైర్ ధోయే ఔర్ పానీ పియా, వాళ్ళిద్దరూ ఆ జలపాతపు నీళ్లలో కాళ్ళు చేతులు కడుక్కుని నీళ్లను తాగారు. हाथ धोते समय अकबर ने देखा कि घोड़े की लगाम पकड़ने से उनकी हथेली में निशान पड़ गए हैं. అంతవరకు వాళ్ళు గుర్రం పైన ఎక్కి వచ్చారు కదా, ఆ గుర్రం పైన ఎక్కి వచ్చినప్పుడు గుర్రం యొక్క కళ్ళాన్ని పట్టుకొని ఉండాలి కదా, అలా ఎక్కువసేపు పట్టుకుని ఉన్నందుకు ఆ కళ్ళం తాలూకు గుర్తులు అరచేతిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని అక్బర్ చక్రవర్తి తను చేతులు కడుక్కునేటప్పుడు గమనించారు. ఉన్హోనే బీర్బల్ కో అప్నీ హథేలీ దిఖాయి, ఆయన బీర్బల్కి తన అరచేతిని చూపించారు. తభీ అక్బర్ కే మన్ మే అచానక్ ఏక్ విచార్ ఆయా, అప్పుడే అక్బర్ మనసులో సడన్గా అంటే అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఉన్హోనే బీర్బల్ సే కహా, బీర్బల్ మేరీ హథేలీ మే బాల్ క్యూ నహీ హై. బీర్బల్, నా అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేవు అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ని అడిగాడు. బీర్బల్ నే కహా, జహాపనా आप रोज रोज अनेक गरीबों को दान देते हैं, इसलिए आपकी हथेली लगातार घिसती रहती है, फिर इसमें बाल कैसे उगेंगे? మహారాజా, మీరు రోజు ఎంతోమంది పేదవాళ్లకు దానం ఇస్తూ ఉంటారు, అప్పుడు మీ అరచేతులు రాపిడికి గురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు అరచేతిలో వెంట్రుకలు ఎలా వస్తాయి చెప్పండి అన్నాడు బీర్బల్. బీర్బల్ కా జవాబు సున్కర్ అక్బర్ ఖుష్ హో గయే. బీర్బల్ జవాబుకు సంతోషించారు అక్బర్. ఫిర్ తురంత్ హీ ఉన్హోనే పూఛా, మానా కి దాన్ దేతే रहने से मेरी हथेली में बाल नहीं उग पाते, लेकिन तुम्हारी हथेली में बाल क्यों नहीं उगे? కానీ వెంటనే, సరే అయితే నేను దానమిస్తున్నందుకు నా అరచేతులు రాపిడికి గురవుతూ ఉంటాయి, కాబట్టి నా అరచేతిలో వెంట్రుకలు లేవు. ఓకే, మరి నీ అరచేతిలో ఎందుకు వెంట్రుకలు లేవు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్ నే ఉత్తర్ దియా, జహాపనా आप रोज रोज मुझे ढेरों उपहार देते रहते हैं, उन उपहारों को लेते लेते मेरी हथेली भी तो घिसती है, इसीलिए मेरी हथेली में भी बाल नहीं उगे. మహారాజా,
మీరు రోజు ఎన్నో బహుమతులు నాకు ఇస్తూ ఉంటారు. అలాంటి బహుమతులను తీసుకుంటూ ఉన్నప్పుడు నా అరచేతులు కూడా రాపిడికి గురవుతూ ఉంటాయి. అందువల్ల నా అరచేతిలో కూడా వెంట్రుకలు లేవు. ఎలా వస్తాయి చెప్పండి అన్నాడు బీర్బల్. अकबर ने सोचा बीरबल तो बहुत चतुर निकला, लेकिन आज वे बीरबल की पूरी परीक्षा लेना चाहते थे। इसलिए उन्होंने फिर पूछा, बीरबल तुम्हारी और मेरी हथेलियाँ तो घिसती रहती है, लेकिन हमारे अन्य दरबारियों की हथेलियों में भी बाल नहीं उगे, इसका क्या कारण है? బీర్బలు చాలా తెలివైనవాడు సుమా, ఒక పట్టాన దొరకడు, కాబట్టి ఈయన తెలివికి ఈరోజు పరీక్ష పెట్టాల్సిందే అనుకున్న అక్బరు, బీర్బల్ సరే, దానాలు ఇస్తూ నా చేతులు, దానాలు తీసుకుంటూ నీ చేతులు ఎప్పుడూ రాపిడికి గురవుతుంటాయి, కాబట్టి మన అరచేతుల్లో వెంట్రుకలు రాలేదు. ఓకే, కానీ దర్బార్లో అంటే మన కొలువులో ఇంకా చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరి అరచేతుల్లో కూడా వెంట్రుకలు లేవే, దీనికేంటి కారణము అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. बीरबल ने हंसते हंसते कहा, यह तो बिल्कुल सरल बात है आलापना, आप मुझे प्रतिदिन उपहार देते रहते हैं, इससे दरबारियों को भारी ईर्ष्या होती है, इसलिए दरबारी हमेशा अपनी हथेलियाँ घिसते रहते हैं। यदि हथेलियाँ लगातार घिसती रहे तो उन पर बाल कैसे उगेंगे? దానికి బీర్బల్ నవ్వుతూ, ఇది చాలా సింపుల్ విషయం మహారాజా, మీరు ప్రతిరోజు నాకు ఎన్నో బహుమతులను ఇస్తూ ఉంటారు, దానితో కొలువులో ఉండేటువంటి మిగతా వారికి అంటే చాలామందికి ఈర్ష్య ఉంటుంది, అందువల్ల కొలువులో ఉన్నవారంతా ఎల్లప్పుడూ తమ అరచేతిని రుద్దుకుంటూ ఉంటారు. అలా అరచేతులను నిరంతరం రుద్దుతూ ఉంటే అక్కడ వెంట్రుకలు ఎలా వస్తాయి చెప్పండి అన్నాడు బీర్బల్. యహ్ సున్కర్ అక్బర్ ఖిల్ఖిలాకర్ హస్ పడే. బీర్బల్ ఇచ్చినటువంటి సమాధానం విని అక్బరు గట్టిగా నవ్వారు. फिर दोनों अपने अपने घोड़ों पर बैठकर महल की ओर लौट पड़े. ఆ తర్వాత ఆ ఇద్దరు తమ తమ గుర్రాలపైన కూర్చొని రాజభవనం వైపు తిరుగు ప్రయాణం అయ్యారు. సో ఇదండి హథేలీ పర్ బాల్ క్యూ నహీ. సో ఈ కథ పిల్లలకు చెప్పేశాక నిజంగా ఈ అరచేతుల్లో వెంట్రుకలు ఎందుకు ఉండవో దాని వెనకాల ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటో పిల్లలకు చెప్పామంటే పిల్లలకు సైంటిఫిక్ రీజన్ తెలుస్తుంది, అలాగే బీర్బల్ యొక్క చతురత కూడా తెలుస్తుంది. సో ఒక దిప్పకు రెండు పిట్టలు అన్న చందాన ఉంటుంది ఈ కథ. ఐ హోప్ ఈ కథ మీకు కూడా నచ్చేసింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.